హాయ్ ఫ్రెండ్స్! వెంట ఛాన్స్ టాపికొచ్చి ఎంసెట్ 2024 సంబంధించి మనకు కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది మనకు. రిజల్ట్స్ సంబంధించి ఎప్పుడుంటాయనేది. అలాగే రిజల్ట్స్ వచ్చేలోపు మనకు ఎటువంటి సర్టిఫికేట్స్ అంటే డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే మీకైతే 100% అయితే సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, మనకు రిజల్ట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేసేది తెలుసుకునే ముందైతే వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. ఎంతమంది రిజల్ట్స్ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. నేను పాస్ అవుతాను, నాకు మంచి కాలేజ్‌లో ర్యాంక్ వస్తుంది అనుకుంటారో ఒక లైక్ అయితే చేయండి. దాన్ని బట్టి తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు. సో, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కిందనైతే కామెంట్ చేయండి. కామెంట్ చేసి తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కూడా ఎక్స్‌పర్ట్ బట్టి అయితే చెప్తాను. ప్రీవియస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు టుడే వచ్చేసి అయితే గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి మనకు మీరు కూడా సెర్చ్ చేయొచ్చు. గూగుల్‌లో మనకు ఆల్రెడీ ట్రైనింగ్‌లో అయితే ఉంది. ఇక్కడ చూడండి ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ 2024 డేట్ అని సెర్చ్ చేస్తే మనకైతే కిందన చూస్తే మీకు ఏపీ ఎంసెట్ 2024 రిజల్ట్స్ అనేది ఉంది కదా! జూన్ 5 2024 ఆర్ జూన్ 6 అనైతే మనకి ఇవ్వడం జరిగింది. 5థ్ కానీ, 6థ్ కానీ మీ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. సో, మనకి ఇదైతే రీల్ అయితే కాదు. ఓన్లీ ఎక్స్‌పెక్ట్ అనమాట. ఈ యొక్క డేట్స్ అయితే మాకు రిలీజ్ చేసేస్తారు ఈ వీక్‌లోనే. మీరేం టెన్షన్ పడకండి. సో, నెక్స్ట్ వచ్చి మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని వచ్చేసి అయితే మీరు ఒక హెల్ప్ చేయండి చాలు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాసి జాయిన్ అవుదాం అనుకుంటారో బీటెక్‌లో సో, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి మాకు డాక్యుమెంట్స్ ఎటువంటివి తీసుకువెళ్ళాలంటే మీ యొక్క ఎంసెట్ సంబంధించి ర్యాంక్ కార్డ్ అయితే తీసుకువెళ్ళాలి. మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. మీ యొక్క ఎంసెట్ సంబంధించి హాల్ టికెట్ కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్ మెమో అయితే ఉంటుంది కదా! దాన్ని కూడా తీసుకువెళ్ళాలి. అలాగే ఇంటర్మీడియేట్ సంబంధించి మనకు షార్ట్ మార్క్ లిస్ట్ మెమో అయితే ఉంటుంది కదా! అది తీసుకువెళ్ళొచ్చు. లేకపోతే లాంగ్ మార్క్ లిస్ట్ మెమో కూడా తీసుకువెళ్ళాలి. ఇక్కడ మనకొచ్చేసి ఇంటర్ సంబంధించి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ అయితే ఉంటుంది కదా! దాన్ని కూడా తీసుకువెళ్ళాలి. అలాగే మనకు బోనాఫైడ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. దాన్ని కూడా తీసుకువెళ్ళాలి. అలాగే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి. అలాగే మీ యొక్క 2 పాస్ ఫోటోస్ కూడా తీసుకెళ్ళండి. యూజ్ అయితే అవుతుంది ఒక్కోసారి. సో, ఇదనమాట మనకొచ్చిన అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్‌లోని ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకు ఇంటిమేట్ చేస్తాను. సో, ఫస్ట్ టైమ్ ఎవరైనా విచ్ చేసినుంటే ఐ హోప్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. మీకైతే ఎన్ని మార్క్స్‌కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో, ఆ యొక్క వీడియో అనేది కూడా ప్రీవియస్ 2 ఇయర్స్ నుంచి 2 ఆర్ 3 ఇయర్స్ నుంచి వచ్చిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం నేనైతే ఆ వీడియో అయితే చేస్తాను రీసెర్చ్ చేసి. సో, వీడియో కావాలో లేదో కూడా కిందన కామెంట్ చేయండి. ఆ వీడియో కోసం అయితే ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.